అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఐఆర్‌కి మంగళం, పీఆర్‌సీ లేదు, డీఏ లేదు, ఏపీ ఉద్యోగుల పరిస్థితి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, పీఆర్సీ మరియు మధ్యంతర భృతి ఐఆర్‌పై ఆందోళనలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి వేతన సవరణ అందించాలని ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఈ నియమాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు తరచుగా నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వం 10 ఏళ్లకోసారి పీఆర్సీ అనే కొత్త వేతనాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల గొంతు నొక్కే ప్రయత్నం చేసింది. దీని కారణంగా ఉద్యోగ సంఘాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఉన్న సమస్యను పక్కన పెట్టి 5 ఏళ్లకోసారి పీఆర్సీ అనే కొత్త డిమాండ్‌ను పరిష్కరించినట్లు ఉద్యోగ సంఘాలు గొప్పగా ప్రకటించుకున్నాయి. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ఐఆర్‌ను ఆలస్యం చేయటం బాధాకరం. పీఆర్సీ కమిటీ వేసిన తర్వాత వేతన స్థిరీకరణ జరగడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని మధ్యంతర భృతి ఐఆర్ మంజూరు చేస్తారు. 2023 జూలై 1 నుండి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1 సంవత్సరం 7 నెలలు గడిచినా కూడా ప్రభుత్వం మధ్యంతర భృతిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మధ్యంతర భృతి వెంటనే ఇవ్వాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించటం లేదు. దీనివల్ల ప్రతి ఉద్యోగి లక్షల్లో నష్టపోయారు. మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్‌గా గత ప్రభుత్వం జూలై 2023లో నియమించింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం కొత్త కమిటీని నియమించలేదు. ఈ ఆలస్యానికి ఉద్యోగులు బాధ్యులు కారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మధ్యంతర భృతిని మంజూరు చేయాలి. గతంలో 9వ పీఆర్సీలో 22%, 10వ పీఆర్సీలో 27%, 11వ పీఆర్సీలో 27% ఐఆర్‌ను అందించారు. పీఆర్సీ ఆలస్యం అయిన సందర్భాల్లో కూడా 6 నెలల గ్యాప్‌లోనే మధ్యంతర భృతిని అప్పట్లో ప్రకటించారు. కానీ 12వ పీఆర్సీ మాత్రం దాదాపుగా 20 నెలలు కావస్తున్నా కూడా మధ్యంతర భృతి ఊసే లేదు. ఇలాగే కొనసాగితే మధ్యంతర భృతి లేని పీఆర్సీ తెలంగాణలో మాదిరిగా అమలు చేయాల్సి వస్తుంది. సంవత్సరాల తరబడి మధ్యంతర భృతి లేకుండా పోతుంది మరియు పీఆర్సీ కూడా ఉండదు. దీనివల్ల పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరగాల్సిన వేతనాలు ఉద్యోగులు కోల్పోతారు. భవిష్యత్తులో పీఆర్సీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్ర ఉద్యోగులు ఇప్పటికే సకాలంలో పీఆర్సీని పొందడంలో ఒక విడత పీఆర్సీని నష్టపోయారు. మధ్యంతర భృతికి మంగళం పాడితే పీఆర్సీ కూడా మంగళం పాడినట్టే. పీఆర్సీ ఫిట్‌మెంట్ ఐఆర్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఐఆర్ లేకపోతే ఫిట్‌మెంట్ నిర్ణయించడంలో ఉద్యోగులకు న్యాయం జరగదు. సో, ఈ అన్యాయం జరుగుతుంది. ఈ అంశం చాలా సున్నితమైనది కాబట్టి ప్రభుత్వం స్పందించి 30% ఐఆర్‌ను ప్రకటించాలి. ఆర్థిక అంశాలను మరియు ధరల సూచీలను పరిగణలోకి తీసుకొని కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ ఐఆర్ శాతాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించాలి. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కొత్త పీఆర్సీ కమిటీ పునర్వ్యవస్థీకరించలేదు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కొత్త కమిటీని నియమించి సూత్రప్రాయంగా ఐఆర్ ప్రతిపాదించేలాగా చర్యలు తీసుకోవాలి. 11వ పీఆర్సీకి తగ్గకుండా 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వం సానుకూల వాతావరణంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలి. పీఆర్సీ ఆలస్యంగా ఇవ్వటం వల్ల పదవీ విరమణ చేసే ఉద్యోగులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. వారి పెన్షన్ మరియు ఆర్థిక ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉంది. కమ్యూటేషన్ చెల్లింపుల్లో మార్పులు ఉండవు. దీనివల్ల ఉద్యోగులు లక్షలాది రూపాయలు నష్టపోతారు. పీఆర్సీ నోషనల్ పీరియడ్ ప్రభుత్వం నిర్ణయించే కాలాన్ని బట్టి ఉంటుంది. 2023 జూలై నుండి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. ప్రతిసారి పీఆర్సీ అమలులో ఆలస్యం జరగటం వల్ల ఉద్యోగులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. సకాలంలో పీఆర్సీ కమిటీ మరియు మధ్యంతర భృతిని మంజూరు చేస్తే ఈ సమస్యలు ఉండవు. గత ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా 27% కంటే తక్కువ ఫిట్‌మెంట్‌తో 23% పీఆర్సీని ప్రకటించడం వల్ల ఉద్యోగుల వేతనాలు ధరలకు అనుగుణంగా పెరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి నోషనల్ పీరియడ్ 2023 జూలై నుండి 2024 ఏప్రిల్ వరకు సూత్రప్రాయంగా ప్రకటించాలి. పెన్షన్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలను సవరించడానికి అవకాశం కల్పించాలి. ప్రస్తుత ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని పీఆర్సీ మరియు ఐఆర్‌లను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలి. ఆలస్యం చేస్తే ఉద్యోగులకు నష్టమే.